హాయ్ ఫ్రెండ్స్, రండి చూడండి. ఈరోజు రండి ఎగ్ దోశ, 2 ఎగ్ దోశలు పెట్టుకుంటున్నాను. ఒకటి ఉల్లి దోశ, యశ్వంత్ నువ్వు ఏ చట్నీ తింటావు? చూడండి ఫ్రెండ్స్, ఇలా రా ఫ్రెండ్స్, రండి ఫ్రెండ్స్, తిందాం రండి దోశ. ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చాడు ఫ్రెండ్స్. మీకు ఎర్రకారం ఇష్టమా, పల్లి చట్నీ ఇష్టమా? రెండు ఇష్టమా? నేనైతే ఎర్రకారం తింటాను ఫ్రెండ్స్, నాకు ఎర్రకారం ఇష్టం. సూపర్. ఎలా ఉంది టేస్ట్? థ్యాంక్ యూ వచ్చు. ఫ్రెండ్స్కి చెప్పు ఎలా కుదిరిందో. అదే ఫ్రెండ్స్, దోశ ఎలా ఉంది? సూపరా? ఎగ్ దోశ పెట్టనా ఫ్రెండ్స్? పిల్లలతో ఇలా సరదాగా తింటుంటే చాలా హ్యాపీ. ఎదురుపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ఎగ్ దోశ మీద కానీ ఆనియన్ దోశ మీద కానీ నేను ఇది అవిసె గింజల కారపొడి చల్లాను. సూపర్ టేస్ట్, చాలా బాగుంది అవిసె గింజల కారపొడి. బాగుందా? నిజంగా ఫ్రెండ్స్, పిల్లలతో తింటుంటే ఆ మజానే వేరుంటుంది. మనం ఒక్కళ్ళు కూర్చొని తినాలంటే కూడా పిల్లలతో తింటుంటే సరదాగా ఉంటుంది వాళ్ళతో పాటు. మీకు ఎగ్ దోశ నచ్చిందా, ఉల్లి దోశ నచ్చిందా? రెండు బాగా. స్కూల్లో ఏం చెప్పారు టీచర్ ఈరోజు? నాకు ఇలా దోశ నిండా ఉల్లిపాయలు పెట్టుకొని ఇలా ఎర్రకారంలో ముంచుకొని తింటే సూపర్ అంటే సూపర్. నీకు కూడా పెట్టిన తల్లి ఉల్లిపాయలు నీకు ఇష్టమే కదా ఫ్రెండ్స్? నిజంగా ఫ్రెండ్స్, నా మనవడు నేను ఏది తింటే అది తింటాడు ఫ్రెండ్స్. మా పిల్లలకి వారంలో 3 సార్లు దోశలు ఉంటాయి ఫ్రెండ్స్.
మా పిల్లలకు దోశలు బాగా తింటారు. మిల్లెట్స్ దోశ అయినా మామూలుగా మన తెల్ల దోశ అయినా. ఇడ్లీలు పూరీలు సండే స్పెషల్. ఇంకొద్దా ఎరకారం. ఇది ఉల్లిపాయలు ఉంటుంది చూడండి, వెల్లుల్లి భలే కమ్మ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.